ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి మనము 14 వచనాల వరకు ధ్యానిద్దాము. చూడండి, ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్షా విధి లేదు. అయితే క్రీస్తు యేసునందు లేనప్పుడు అప్పుడేముంది? మనకు శిక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని అంటున్నారు. అంటే చూడండి, ఈ శిక్షా విధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే ఈ శిక్షను ఆయన ఎలాగ తీసివేశారో ఒకసారి మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఆది కాండములో ఏదేను వనములో స్టార్ట్ అయిన ఈ పాపము, మరణము. అయితే ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఎంతో మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను ఎంతో మందిని పంపారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక బలులు అర్పించేవారు సంవత్సరానికి ఒకసారి. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న పాపం పోవాలని, వాళ్ళలో ఉన్న శాపం పోవాలని, వాళ్ళలో ఉన్న దోషం పోవాలని. కానీ వాళ్ళ శరీరానికి ఏమైనా కొంచెము మనశ్శాంతి కలిగిందేమో, కానీ ఆత్మకు మాత్రం రక్షణ అనేది రాలేదు. అయితే ఈ రక్షణ భాగ్యము ఎవరి ద్వారా వచ్చిందనంటే యేసు క్రీస్తు ప్రభు వారి వల్లే వచ్చింది. ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందనంటే పాపము నుంచి రక్షించలేకపోయింది. పాపికి రక్షణ ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఏం చేశారంటే కొట్టివేశారు. ఆ పాపమును, ఆ మరణమును ఆయన ఏం చేశారంటే సిలువలో మింగివేయడం అనేది జరిగింది. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు